లోకమెరుగని బాలా లోకమెరుగని బాలా లోకమెరుగని బాలా ఏని పోకడ చిత్రము చాలా లోకమెరుగని బాలా కనులను మూసి మనసును తెరచి కనుమానిజము బేలా లోకమెరుగని బాలా లోకమెరుగని బాలా ఎందును కానని అందము కనినా బెందము చిందెనుగా నవ సుందర కవిత శిల్పము వెలసి సుందర కవిత శిల్పము వెలసి విందులు చేయునుగా ఇది స్థిరమని మురిసే మునుపే ఇది స్థిరమని మురిసే మునుపే కలై మారునుగా లోకమెరుగని బాలా లోకమెరుగని బాలా దిగులు వగలు తెలిసి వయసున కలుగును ఊహలేవో అవి చెలగే మదిలో ఆశలు రేగా చెలగే మదిలో ఆశలు రేగా ఆపద మూడునుగా ఏల కలుగును ఎరిగి మునుపి ఏల కలుగును ఎరిగి మునుపి కాలము తీరునుగా లోకమెరుగని బాలా లోకమెరుగని బాలా లోకమెరుగని బాలా జీవితం అంటే ఎట్లాగ పోతుందో అర్థం చేసుకుంటావో చెప్తూ లోకమెరుగని బాలా అంటున్నారు. బాలా అని నిన్ను పిలుస్తున్నారు అంటే అర్థం ఏమిటి? తెలివే నీకు బలంగా ఉన్నదానివే అని అర్థం. తెలివితో బలంగా ఉన్నావు, దేహంతో బలం. అర్థమవుతుందా? అంటే బాలా అంటే తెలివితో ఆలోచించే వాళ్ళని అర్థం. ఇప్పుడు నిన్ను బాలా అని అంటూనే లోకమెరుగని బాలా అంటున్నారు అంటే అర్థం ఏమిటి? లోకం అంటే ఇది బయట ఉన్నదంతా లోకం కాదు. మనం ఎట్లా చూస్తున్నామో అది లోకం. ఈ లోకాన్ని ఎట్లా చూస్తున్నావు? నీ దృష్టితో చూస్తున్నావు, అది నీ లోకం. అది నీకు తెలియదు అంటున్నారు. అంటే తెలివితో చూడకుండా వేరే దృష్టితో చూస్తున్నావు అని అంటున్నారు. అర్థమవుతుందా నీ స్థితి ఏమిటో? ఇప్పుడు లోకం అంతా ఏమనుకుంటున్నావు? బయటవన్నీ కావాలనుకుని లోకాన్ని చూస్తున్నావు. కానీ నీ లోపల తెలివి అన్నది కావాలని తెలియటం లేదు. అది నీ స్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి? లోకం తెలియని పరిస్థితి. నువ్వే అనుకుంటావు చదువుకునేటప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయి, బయటవన్నీ నాకు తెలుస్తున్నాయి అనుకుంటున్నావు. కానీ బయటివి లోకం కాదు, నీ తెలివి లోకం అని నీకు తెలియటం లేదు. అందుకే లోకమెరుగని బాలా అంటున్నారు నేను. ఇప్పుడు అందుకే బయటివన్నీ నిజం అనుకొని ఎట్లాగైతే నువ్వు పోతున్నావో చాలా చిత్రమైన స్థితి నీకు. అంటే అందరు ఎట్లా తిరుగుతున్నారు బయట? బయట ఏది కనిపిస్తుందో అదే నిజం. దాన్ని అనుకరించాలి, ఇమిటేట్ చేయాలి అనుకొని ఎట్లా వెళ్ళిపోతున్నారో ఇదంతా చిత్రం. ఎందుకంటే జీవితం అంటే ఇది కాదు. జీవితానికి విరుద్ధంగా మీరున్నారు. అది ఇప్పుడు చెప్పబోయేది. అర్థమవుతుందా? నీ స్థితి ఏమిటి? నీ తెలివియే నీ బలం. కానీ ఆ తెలివిని వదిలేసి బయట దాన్ని చూస్తున్నాం. అప్పుడు లోకం ఏమైంది?
కదిలిపోయేదేమో. అంటే లోకం నుండి తెలివి రావటం లేదు, తెలివి ప్రయోగమే తెలియటం లేదు. అర్థమవుతుందా? లోకమెరుగని బాలా ఏని పోకడ చిత్రము చాలా. కనుక ఇప్పుడు సరిగ్గా నీకు తెలియాలంటే ఎట్లా చూడాలి? ఈ బయట కళ్ళకు కనిపిస్తున్న లోకం సత్యం కాదు. బయట ఏం కనిపిస్తుందో కళ్ళకు కనిపించేవన్నీ నిజాలు కాదు. అప్పుడు కనిపించే వాటిలో కంటికి కనిపిస్తున్న దానికంటే మనసుకు తెలుస్తున్నది ఉంది కదా. అంటే మనసుకి ఏం తెలుస్తుంది? బయటేమో దృశ్యం కనిపిస్తుంది, మనసుకేమో భావం అర్థమవుతుంది, దాని సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు లోకాన్ని కంటితో చూసి అనుసరిస్తావా లేదా మనసుతో చూస్తావా? మనసుతో చూడాలి. మనసుతో చూస్తేనే నీ తెలివి అక్కడ తెలుస్తుంది. లేకపోతే అందరూ ఎట్లా వెళుతున్నారో అట్లాగే గుడ్డి గొర్రెల్లాగా బతకకూడదు. అందరూ ఏం చేస్తున్నారు? మనసుతో చూస్తున్నావా, మనసులో భావంతో చూస్తావా? ఇప్పుడు బయటి దాన్నంతా బయటికి దృశ్యంగా చూస్తావా, మనసులో భావంగా చూస్తావా? మనసులో భావంగానే చూడాలి. చూస్తేనే అక్కడున్న నిజం ఏమిటో కనిపిస్తుంది. లేకపోతే మనకేం తెలుస్తుంది? బయట అందరు చేసేదే సత్యం అని కనిపిస్తుంది, అదే నిజం అని అనుకుంటున్నారు అందరు. కానీ అది నిజం కాదు. ఎవరు ఎంత తెలివితో దేన్ని ఎట్లా చూస్తారో అంత తెలివిని తీసుకుంటారు. బయట ఉన్నదాన్ని మనం ఏం తీసుకోము. మన తెలివితో ఎంత చూస్తామో అంత తెలివిని తీసుకుంటాం. ఇప్పుడు అందుకే లోకం అంటే ఏంటి? నీ తెలివితో నువ్వు చూసేది లోకం. చెప్పు. నా తెలివితో నేను చూసేది లోకం. బయట కనిపించేది ఎప్పుడు లోకం కాదు. అందుకే కళ్ళను మూసి మనసును తెరవమంటున్నారు. అంటే ఏంటి? కంటితో కనిపించేదేమో దృశ్యం, అది మనం మోసం చేస్తుంది. అప్పుడు మనసుతో చూస్తే, అంటే దాంట్లో ఉన్న నిజాన్ని చూడగలిగితే అప్పుడు మన తెలివి ప్రయోగం అవుతుంది, మన తెలివి పెరుగుతుంది. కనులను మూసి మనసును తెరచి కనుమా నిజము బేలా. చిన్నానా, ఇప్పుడు నీకు వయసు పెరుగుతూ ఉంటే, చదువుకుంటూ ఉంటే కొత్త కొత్త విషయాలన్నీ ఏవేవో తెలుస్తున్నాయి. బయటివన్నీ ఊహించుకుని కొత్త కొత్తగా అనిపిస్తుంటే అవే నిజం అనుకుని నువ్వు ఇట్లా వెళ్ళిపోతున్నావు. వాటి అవన్నిటికీ ఒక రూపాన్ని చింతిస్తున్నావు, అంటే చెక్కుకుంటున్నావు. నీ ఊహ ప్రకారంగా దాన్ని చూస్తున్నావు. ఏదో కొత్తగా కనిపిస్తుంది అని ఊహ ప్రకారంగా దాన్ని చూస్తూ దానికి ఒక రూపాన్ని చెక్కుతున్నావు. కానీ అది సత్యం అని అనుకునే లోపల లోకంలో అన్నీ కూడా విడిచి వెళ్ళిపోతున్నాయి. ఏవేవైతే ఊహించుకొని దాని వెంబడి పరిగెడుతున్నావో నువ్వు, ఆ పరిగెడుతుంటే ఏమైంది? వాటి అందుకునే లోపలే అవన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే కలలాగా అయిపోతుంది. కళ ఎట్లా మనం ఊహించుకుంటాం రాత్రి నిద్రలో, అట్లాగే బయట జీవితంలో కూడా ఇది కొత్తగా ఉంది, ఇది కొత్తగా ఉంది, నాకు బాగా ఉంది అని నీకు ఆకర్షణగా ఉంటే నువ్వు దాని వెంబడి వెళ్ళిపోతున్నావు. ఊహించుకొని వెళ్ళిపోయిన వెంటనే పట్టుకునే లోపలే అది కళలాగా అయిపోయింది. ఇప్పుడు వయసు పెరుగుతూ ఉంటే వింత వింత ఊహలు వస్తూ ఉంటాయి. ఎందుకు? లోకం తీరు బయట అందరి ప్రవర్తన చూస్తూ ఇక్కడ ఏదో నిజంగా ఉంది, వాళ్ళందరూ చాలా సుఖపడిపోతున్నారు అని కొత్త కొత్త ఊహలు వస్తున్నాయి. అట్లాంటి ఆకర్షణ లోపల వస్తే నిజమే అనుకొని నువ్వు దాన్ని వెంబడి పరిగెడతావు. కానీ పట్టుకునే లోపల ఏమవుతుంది? అంతే, కళలాగా. కళ ఎట్లా మాయమవుతుందో అట్లాగే అందకుండా పోతుంది చేతికి. ఇప్పటిదాకా అట్లాగే అయింది కదా. చిన్నప్పటి నుండి ఏవేవో ఊహించుకున్నావు, ఆటలన్నీ ఊహించుకున్నావు, ఆడావు, అవన్నీ ఏమైనాయి? పోయినాయి. ఇప్పుడు వయసు వస్తూ ఉంటే, వయసు పెరుగుతూ ఉంటే యుక్త వయసు వస్తుంది, అంటే యవ్వనం వస్తుంది నీకు. ఇప్పుడు కూడా అప్పుడు పిల్లలు అట్లా ఆటలు ఊహించుకుని ఆడుకుంటారో, ఇప్పుడు నువ్వు వేరే ఏవేవో ఆకర్షణలు ఊహించుకుంటున్నావు. అట్లా ఊహించుకునేటప్పటికి ఏమైంది? నువ్వు పెడుతూ ఉంటేనే అవి ఆగిపోతున్నాయి, నువ్వు పట్టుకునే లోపలే కదిలిపోతున్నాయి అన్నీ. ఇప్పుడు ఇది నిన్ను మోసం చేస్తుంది. అందుకే కనులను మూసి మనసుతో ఆలోచించు, తెలివితో ఆలోచించు. ఇది సత్యమా కాదో చూడు. కళ్ళకు కనిపించేదే సత్యం అనుకుంటే మోసం చేస్తుంది. అట్లా కాకుండా తెలివితో నువ్వు ఆలోచిస్తే తెలివే నీకు బలం అవుతుంది. అందుకే నేను బాలా అన్నాను. ఎందును కానని అందము కనినా బెందము చిందెనుగా నవ సుందర కవిత
ఏది నిజమో తెలుసుకునే లోపలే దిగులు కొడుతుంది లోపల. ఎందుకు? బయటవన్నీ నిజం అని ఊహించుకున్నావు కదా. ఊహ ఎట్లా ఉంటుంది? బయట స్నేహం కావాలి, కొత్త కొత్త స్నేహాలు కావాలి, బయట ఏదో సాధించాలి అని, గొప్ప గొప్పగా ఉండాలి అనేది ఊహించుకుంటాం. అవన్నీ ఊహించుకొని వాటి వెనుక నువ్వు పరిగెడుతున్నావు. ఇవన్నీ చేయలేకపోతేనేమో దిగులవుతున్నాయి, చేస్తేనేమో వగలవుతున్నాయి. అంటే దాంతోనే నువ్వు గొప్ప అనుకుంటున్నావు. అంటే ఈ రెండు తెలిసే లోపలే ఆ వయసులో ఏమవుతుంది? ఊహలు ఎన్నో వస్తున్నాయి, ఆశ పుడుతుంది. ఆశల వెంట పరిగెడుతున్నారు అందరూ. నిజమే నిజమే అనుకుని పరిగెడుతున్నారు. ఎండమావులు అంటే తెలుస్తుందా నీకు? ఎడారిలో నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి దూరంగా ఉన్నప్పుడు. ఆ నీళ్ళ దగ్గరికి వెళదాం అనుకుని దాహంగా ఉందని వెళ్ళేటప్పటికి అక్కడ చూస్తే నీళ్ళు ఉండవు. దాన్ని ఎండమావి అంటారు. అట్లాగే బయట ఊహలన్నీ కూడా ఎండమావి అంట. రోడ్డు మీద నువ్వు ఎప్పుడైనా తార్ రోడ్డు మీద వెళ్ళావా? హైవేలో చూసావా? ముందుకు అంతా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. అదంతా తడిగా ఉన్నట్లు, నీళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజంగా వెళితే అక్కడే ఉండవు. అట్లాగే మన ఆశలన్నీ కూడా, ఊహలన్నీ కూడా అంతే. వెళ్ళి చూసేసరికి నిజంగా చూస్తే ఆపద మూడుతున్నప్పుడు అంటే నీకు దిగులు కలగటము, దాని వెంబడి పడితే వగలు కలగటం, రెండు నీకు ఆపదకే. అందుకే తెలివితో నిజాలు తెలుసుకొని వెళ్ళాలి. చదువుకోవద్దనటం లేదు, కానీ దాంతోనే నేను గొప్పవాడిని అవుతాను అనుకోకూడదు. అట్లాగే కొత్త కొత్త స్నేహాలు చేస్తేనే నేను గొప్పగా ఉంటాను, కొత్త వారితో పరిచయం అయితేనే బాగుంటుంది అని నీ వయసులో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే అవన్నీ ఊహలు వస్తూ ఉంటాయి. ఆ ఊహలను నిజమేదో కానిదేదో తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పటిదాకా ఎవరు ఇటువంటివన్నీ చేశారో వాళ్ళ జీవితంలో అది ఎంత నిజమైంది? ఎంతమంది స్నేహాలు చేశారు చూసావా? మగ పిల్లలతో స్నేహం, ఆడపిల్లలతో స్నేహం, బయట తిరగటాలు, ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. వాళ్ళు ఏం సుఖపడుతున్నారు? తర్వాత ఏమైంది చూస్తూనే ఉన్నాం కదా. ఆ తర్వాత అయిన దాన్ని కూడా చూసి అది ఎంత నిజమో నువ్వు తెలుసుకుంటే అప్పుడు తెలివితో చూసింది దాన్ని అవుతుంది. లేకపోతే అది ఆశ అయ్యి నిన్ను ముంచేస్తుంది. దాన్ని ఏమంటారు మీరు? ఇన్ఫాక్చుయేషన్ అంటారు. వ్యామోహం. అర్థమైందా? ఇన్ఫాక్చుయేషన్ అంటే అర్థమైంది కదా. అంటే వ్యామోహం అంటే తెలియకుండా నిన్ను అది ఆకర్షిస్తుంది. అది సత్యం అనుకొని నువ్వు దాంట్లో దూకుతున్నావు, అది ముంచేస్తుంది. అందరికీ అవుతూనే ఉందా? అది తెలుసుకొని ఎందుకు అట్లా జరిగింది అని తెలుసుకునే లోపల ఒకవేళ సరైన సమయానికి తెలుసుకోలేదనుకో కాలం తీరిపోతుంది. ఇంకా నువ్వు తెలుసుకోవటానికి ఏముండదు, మునిగిపోవటమే. పెళ్లి చేసుకొని అందరూ ఏం చేస్తున్నారు? సుఖంగా ఉంటుంది అనుకుంటారు. ఎంత సుఖంగా ఉంటుంది? పక్క వాళ్ళ జీవితం చూస్తే తెలుస్తుందా? చుట్టూ ఉన్నవాళ్ళు ముందున్నంత ఆకర్షణ తర్వాత ఉందా? ఉండదు, ఎవరికీ ఉండదు. అది ఇంకెట్లా ఉంటుంది? ముందేమో ఆకర్షణ, తప్పదని దూకుతాడు. తర్వాత భారం అవుతుంది జీవితం. చేసుకున్నాను కనుక తప్పదని బ్రతుకుతున్న వాళ్ళని చూస్తున్నావా? ఇంతే వ్యామోహం, ఆశ. ఇది మోసం చేస్తుంది. అయితే పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా, చదువుకోవాలా వద్దా అని చెప్పటం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాము? తెలివితో ఆలోచించు, నిజాలను ఉన్నట్లుగా చూడు. దానివల్ల నాకు గొప్పతనం వస్తుందా? నా తెలివే నాకు గొప్ప చెప్పు. అది తెలుసుకుంటే నువ్వు గొప్పదాని అవుతావా? నీకు తెలివి ఉంటుందని తెలుసుకుంటావా? నాకు తెలివి ఉంటే తెలుసుకుంటా. ఇప్పుడు నీ తెలివి గొప్పదా, అది గొప్పదా? నా తెలివి. అది తెలుసుకొని బ్రతికితే ఈ మాయలో పడడు, ఈ వ్యామోహంలో ఇరుక్కోడు. అందుకే నిన్నేమన్నారు? బాల అంటే ఏమిటి అర్థం? ఏమి చేతగాని దాని అని కాదు. బాల అంటే అర్థం తెలివే నాకు బల, అది నీ నిజస్వరూపం. చెప్పు. తెలివే నాకు బలం, తెలివే నాకు బలం, అదే నా స్వరూపం, అదే నా స్వరూపం. దిగులు వగలు తెలిసి వయసున కలుగును ఊహలేవో, అవి చెలగే మదిలో ఆశలు రేగా ఆపద మూడునుగా. ఈల కలుగును ఇరిగి మునుపి కాలము తీరునుగా, లోకమెరుగని